హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రఖ్యాత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలని మన అమరావతి రాజధానిలోకైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి బిట్స్ పిలాని యూనివర్సిటీని కూడా మన అమరావతి రాజధానిలో తొలి దశలోనే 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికైతే ఒప్పందంతో పూర్తయింది. ఈ 1000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి ల్యాండ్ అనేది ఎంత కేటాయించారు అంటే 70.011 ఎకరాలైతే ఈ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. ఇక ఎక్కడ కేటాయించారు అంటే తుళ్ళూరు మండలం మందడం వెంకటపాలెంకి, అదేవిధంగా సీడ్ యాక్సిస్ పక్కనే దీనికి సంబంధించి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం ఈ యూనివర్సిటీకి సంబంధించి కేటాయించిన ల్యాండ్ ఇది మొత్తం సీడ్ యాక్సిస్ పక్కన అయితే ఉంటుంది. దీనికి సంబంధించి భూ విక్రయ ఒప్పందం అనేది జనవరి 30నే ఒప్పందం అయితే కుదుర్చడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ భవనాలు, పర్యావరణ రహిత నిర్మాణాలు, ఆధునిక బోధనా పద్ధతులు ఇవన్నీ కూడా ఇక్కడ రానున్నాయి. ఇక దీనికి సంబంధించి 2027 నుంచి విద్యార్థులకి ప్రవేశాలనైతే ప్రవేశపెట్టనున్నారు. ఈ స్థలానికి సంబంధించి విజయవాడ వెస్ట్ బైపాస్, అదేవిధంగా సీడ్ యాక్సిస్కి, ఇక వెంకటేశ్వర స్వామి గుడికి పక్కనే దీనికి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఇక దశల వారీగా చూసుకుంటే అడ్మిషన్లు వచ్చేసరికి 10,000 మంది వరకు అయితే ఇక్కడ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయనేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది బిట్స్ పిలానికి సంబంధించి ల్యాండ్.